ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. అద్భుతములు ఆశ్చర్యకారం జరిగించు దేవా నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొక శుభదినాన్ని మీరు మాకు అనుగ్రహింపజేసినందుల కొరకై స్తోత్రాలు. ఎడార్ల సెలయేర్ల ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎడార్లో సెలయేర్లు. మే 18వ తేదీ నాడు అత్యధిక భారం వలన కృంగిపోతుమి, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగిండెను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. కష్టకాలములో మనపై పడే ఒత్తిడిలే మనకి జీవితపు విలువలను అర్థం చేసుకునేలా చేస్తాయి. పోయిందనుకున్న మన ప్రాణం తిరిగి మనకు దక్కిన ప్రతిసారి అది ఒక కొత్త ఆరంభం అవుతుంది. ప్రాణం విలువ ఎంతో క్రొత్తగా తెలిసి వస్తుంది. దేవుడికి మానవులకి కూడా అది మరి ఎక్కువ ఉపయోగకరంగా మారుతుంది. మనకు వచ్చే ఒత్తిడులు ఇతరులకు వచ్చే కష్టాలను అర్థం చేసుకోగలిగేలా చేస్తాయి. వాళ్ళ పట్ల సానుభూతిగా మెలగటం నేర్పిస్తాయి. నలిగిపోయాను తీగలా సాగినట్టుగా, తనువులోనూ మనసులోనూ ఆలోచనల అంధకారం ముంచినట్లుగా, శత్రువుల క్రింద మిత్రుల చేతుల్లో ప్రాణం ఎగిరిపోయేంతలాగా నేను నలిగిపోయాను. దేవుడు తప్ప సహాయకుడు లేడనేలా, దేవుని కర్రని బెత్తాన్ని ప్రేమించేలా, స్వాతంత్రం తప్ప మాలిన్యమంతా పోయేలా, నమ్మశక్యముగాని వాటిని నమ్మేలా, సజీవ దేవునిలో జీవించేలా, క్రీస్తు జీవితం ప్రవహించే నదిలో నేను మునిగిపోయాను. మనలో ప్రతిదాన్ని తేలికగా తీసుకునే మోసకరమైన స్వభావం ఒకటి ఉంది. ఎవరన్నా కష్టాల్లో నలిగిపోతూ వాటి నుంచి తొలగి పారిపోతుంటే వారంటే హేళన భావాన్ని ఈ స్వభావం మనలో కలిగిస్తుంది. అయితే తనకై తాను కష్టాన్ని అనుభవించిన వ్యక్తి ఇలా ఎప్పుడు అనుకోడు. అతను అలాంటి వారిని మృదువుగా సానుభూతితో ఆదరిస్తాడు. శ్రమ అంటే ఏమిటో అతనికి తెలుసు. పౌలు అందుకే అన్నాడు, మరణం మీకు అనుకూలంగా పనిచేస్తుంది. మనం ముందుకి సాగాలంటే శ్రమలు, ఒత్తిడులు అవసరం. బ్రహ్మాండమైన ఓడలో ఎక్కడో లోపల భగభగ మండే అగ్నిజ్వాలలు ఆ ఓడను సముద్రంలో గాలులకి అలలకి ఎదురై ముందుకి సాగిపోవడానికి శక్తినిస్తాయి కదా. బాధల గానుగలో నుండి తీయని ఆత్మ ద్రాక్షరసం జాలువారింది. కన్నీరు కార్చిన కళ్ళల్లో నుండి కారేది చీకటి తప్ప మరేముంది.